తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2029 నాటికి రావాలి జగన్ కావాలి మావిగన్ అనే నినాదం వస్తుందని తెలిపారు. ఎల్లో మీడియా బరితెగింపునకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. పచ్చముఠాలో మగాడు ఉంటే మావిగన్ పై చర్చకొచ్చే దమ్ముందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ ఓడరేవ వదిలేసి రాజధాని కడతారా అని సూటిగా ప్రశ్నించారు. ఉన్న అసెంబ్లీ, హైకోర్టు సెక్రటరియట్లను మళ్లీ నిర్మిస్తారా అని పలు ప్రశ్నలు సంధించారు. తలకాయలో గుజ్జిన వాడేవాడు ఇలాంటి ఆలోచనలు చేయరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద చర్చ మావిగన్ మీద. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ రాజధాని కారిడార్, దీంట్లో ఉన్నటువంటి అవకాశాలు, ఇది రాష్ట్రానికి ఏ విధంగా గ్రోత్ ఇంజన్ అయిద్దో ప్రజలందరూ చర్చించుకుంటూ అంతకుముందు 2019లో ఎన్నికల నినాదంగా రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి ఎన్నికల నినాదంగా అప్పుడు ఎలా వెళ్ళిందో ఈ రోజు 2029కి రావాలి జగన్ కావాలి మావిగన్ అంటూ ఈ రోజు ప్రజలు అలానే రావాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు లేకుండా, లక్షలాది కోట్ల రూపాయల అప్పులతో అవినీతి సామ్రాజ్యం లేకుండా ఏదైతే అద్భుతమైనటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ రేపొద్దున భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి ప్రజలందరూ ఈ రోజు అనుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ సంస్థలన్నింటినీ దించాడు. ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు, ఇవి పత్రికలు కాదు. వీళ్ళు రాసేటటువంటి రాతలు సమాజానికి ఏ రోజు ఉపయోగపడేటటువంటి రాతలు వీళ్ళు రాయల. ఎప్పుడు మీరు చూడండి, బరి తెగించి ఎంతకంటే దిగజారలేన ప్రతిసారి వాళ్ళు రాస్తున్నటువంటి రాతలు వాళ్ళు ప్రజల మెదడులోకి ఎక్కించేటటువంటి విషయం. నేను అడుగుతున్నా, మీలో ఎవడన్నా మగాడుంటే మీ పార్టీల్లో చర్చ పెడదాం. మావిగన్ ఎందుకు